ప్రియులారా, రక్షణ పొందిన తరువాత మనం కూడా పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. మన వైఖరి మంచి వైఖరిగా మారాలి, మన వైఖరిలో మార్పు రావాలి. ఇంతకు ముందున్న వైఖరి, దేవుడిని ఎరగక ముందు ఉన్న వైఖరి మార్చబడాలి. సరి అయిన మంచి వైఖరిగా మన వైఖరి రూపుదిద్దబడాలి. ప్రియులారా, మన నోటి వెంట ఏ విధమైన అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు, కల్మషమైన మాటలు ఏవి రాకూడదు. ప్రియులారా, ఇవే మొదట మన సాక్ష్యాన్ని ప్రతిబింబించేవి. రక్షణ పొందిన తరువాత మొదట మన సాక్ష్యం బయట ప్రపంచానికి అర్థమయ్యేది మన నోట్లో నుంచి వచ్చే మాట తీరును బట్టి. ప్రియులారా, అపవిత్రమైనవి మాట్లాడకూడదు, చెడుగు మన నోటి వెంట రాకూడదు. మన వైఖరి ప్రజలు గమనించాలి. ప్రియులారా, ప్రార్థనకి రాకముందు ఏ మాటలు మాట్లాడతావో ఇప్పుడు కూడా ఏ మాటలు మాట్లాడితే ఎలాగండి? కొంతమందికి కొన్ని ఊత పదాలు వస్తాయి, బూతులు, అవి మార్చుకోరు. ప్రియులారా, అరే ప్రార్థనకు వచ్చిన తర్వాత ఈ బూతు మాటలు నోటి వెంట రాకూడదే అని మార్చుకోరు. మన వైఖరి మారాలి. చాలా మందిని గమనిస్తా నేను. కొంతమంది నా ప్రక్కనే ఉండే కొంతమందికి కూడా కొన్ని పదాలు, బూతు పదాలు వస్తూ ఉంటాయి. ప్రియులారా, మారాలి. ఆ మాట విన్నప్పుడు నేను అనుకుంటాను, ఇంకా వీరి నోర్లు శుద్ధీకరించబడలేదు, ఈ ఊత పదాలు వచ్చేస్తున్నాయి, వీరు ఇంకా శుద్ధీకరింపబడాలి అని అనేక మంది గురించి అనుకుంటూ ఉంటాను. ప్రియులారా, లేదు, నువ్వు మార్పు చెందిన తర్వాత నీ మాట మొత్తం మారిపోవాలి. నీకు ఊత పదాలు, ఇక భూత పదాలు ఊత పదాలుగా ఉండకూడదు. దేవుని కారుతో తీసిన నిప్పు నీ పెదవులను కాల్చాలి, నోరు కాల్చబడాలి. రాగూడని మాటలు, బూతులు, అపవిత్రమైన, బైబిల్లో అంత స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశాడండి? మీ నోటి వెంట మీరు బూతులైనను ఉందా మాట? 4వ వచనంలో బూతులైనను పోకిరి మాటలైనను అంటే వెర్రి మాటలు మాట్లాడకూడదు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. పోకిరి వాళ్ళం అనుకుంటారు, పోకిరి మాటలు మాట్లాడితే క్రైస్తవులం అనుకోరు. ప్రియులారా,